హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ప్రిపేర్ అవుతున్నారు? కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇక టాప్ 200 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీద ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. చూడకపోతే అవి కూడా చూసి తర్వాత ఇది చూడండి. 40 వర్డ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. ఈ వీడియోలో వచ్చేసి ఇంకో 20 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఆమ్నిపోటెంట్, అంటే వన్ హూ ఈజ్ పవర్ఫుల్. ఎవరైతే ఎక్కువ శక్తి గల వాళ్ళని ఆమ్నిపోటెంట్ అంటారు. సర్వశక్తిమంతుడు అని అంటారు తెలుగులో వచ్చేసి. సర్వ శక్తిమంతుడు, వన్ హూ ఈజ్ ఆల్ పవర్ఫుల్. ఇది వచ్చేసి ఎస్ఎస్సిలో 7 times అడిగారు. ఫిలాటలిస్ట్ అంటే ఏ పర్సన్ హూ కలెక్ట్స్ ఆర్ స్టడీస్ స్టాంప్స్. స్టాంపుల్ని కలెక్ట్ చేసే అతను లేకపోతే స్టడీ చేసే అతన్ని ఫిలాటలిస్ట్ అంటారు. స్టాంపులను సేకరించే వ్యక్తి లేదా స్టాంపులను అధ్యయనం చేసే వ్యక్తి. ఇది 8 times అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ టీటోటైలర్, అంటే ఏ పర్సన్ హూ నెవర్ టేక్స్ ఆల్కహాలిక్ డ్రింక్స్. ఆల్కహాల్ ఉండే డ్రింక్స్ ఎవరైతే తీసుకోరో వాళ్ళని టీటోటైలర్ అంటారు. మద్యం తాగని వ్యక్తి. ఇక్కడ స్టార్ మార్క్ ఇచ్చాను, అంటే ఇది స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. టీటోటైలర్ స్పెల్లింగ్ కూడా గుర్తుపెట్టుకోండి. స్పెల్లింగ్ క్వశ్చన్గా కూడా ఇచ్చున్నారు ఎస్ఎస్సిలో. ఇది వచ్చేసి 8 times అడిగారు. నెక్స్ట్ వన్ వెర్సటైల్, అంటే సమ్వన్ హ్యావింగ్ మెనీ స్కిల్స్. ఎక్కువ స్కిల్స్ ఉండే వాళ్ళని వెర్సటైల్ అంటారు. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్. సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్గా కూడా అడుగున్నారు. ఈ వర్డ్ వచ్చేసి 9 times అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ అనార్చిస్ట్, అంటే ఏ పర్సన్ హూ బిలీవ్స్, వన్ సెకండ్ ఇంకా టైపింగ్ మిస్టేక్ పడింది. ఏ పర్సన్ హూ బిలీవ్స్ దట్ లాస్ అండ్ గవర్నమెంట్స్ ఆర్ నాట్ నెసెసరీ. అంటే అసలు మనకి లాస్ గవర్నమెంట్ అసలు అవసరమే లేదు అని అతను ఫీల్ అవుతుంటారు. అంటే పాలకులు లేని సమాజం కోసం పోరాడే వ్యక్తి. రూల్ చేసేవాళ్ళు ఎవరు ఉండకూడదు అని దానికోసం ఫైట్ చేసే అతన్ని అనార్చిస్ట్ అంటారు. పాలకులు లేని సమాజం కోసం పోరాడే వ్యక్తి. ఇది వచ్చేసి 5 times అడిగారు. నెక్స్ట్ వన్ కాలిగ్రఫీ, అంటే ది ఆర్ట్ ఆఫ్ బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్. కాలిగ్రఫీ అంటే అందమైన చేతి వ్రాత. కాలిగ్రఫీ హ్యాండ్ రైటింగ్ అనేది కొంచెం లెటర్స్ వేరుగా ఉంటాయి. కాలిగ్రఫీ రాసే పెన్ను కూడా మనకి డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వస్తుంది. ఆ పెన్తో రాసినా కూడా మనకి ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా వస్తుంది కాలిగ్రఫీ అనేది. ఇది 5 times అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ కాన్స్టలేషన్, అంటే ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ దట్ ఫార్మ్స్ ఏ షేప్ ఇన్ ద స్కై అండ్ హ్యాస్ ఏ నేమ్. కొన్ని స్టార్స్ అన్నీ ఒక షేప్ ఫామ్ చేస్తాయి ఆకాశంలో,
వాటికి నేమ్ కూడా ఉంటుంది. దీన్నే తెలుగులో నక్షత్రాల కూటమి. నక్షత్రాల కూటమి అని అంటారు, కాన్స్టలేషన్. నెక్స్ట్ వన్ గ్రెగారియస్, యాన్ ఎనిమల్ దట్ లివ్స్ ఇన్ గ్రూప్స్. అంటే ఈ యానిమల్స్ గ్రూప్స్గానే ఉంటాయి, విడిగా అనేది ఉండదు, గుంపులో ఉంటుంది. అలా ఉండే వాటిని గ్రెగారియస్ అంటారు. అంటే జంతువులు గుంపులు ఉంటాయి కదా, వాటిల్లోనే ఉంటుంది, విడిగా ఉండకుండా. దాన్ని గ్రెగారియస్ అంటారు. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్ అండ్ సినానిమ్ యాంటనిమ్గా కూడా అడుగున్నారు. టోటల్ 9 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ ఇంట్రోవర్ట్, ఏ క్వైట్ పర్సన్ హూ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హిస్ ఓన్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ దాన్ ఇన్ స్పెండింగ్ టైమ్ విత్ అదర్ పీపుల్. వేరే వాళ్ళతో టైం అనేది స్పెండ్ చేయడం కన్నా తను ఒంటరిగా తన ఆలోచనల గురించి తనకై తను ఉండటం ఇంట్రోవర్ట్. ఎక్కువ ఎవరితో కలవకుండా తన స్పేస్కి తను ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంతర్ముఖుడు తెలుగులో అంతర్ముఖుడు అంటారు. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్. ఇంట్రోవర్ట్ అంటే సినోనిమ్ యాంటనిమ్గా కూడా అడిగారు. దీనికి ఆపోజిట్ వర్డ్ ఎక్స్ట్రోవర్ట్ వస్తుంది. 7 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సి ఎగ్జామ్లో, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఆర్చర్డ్ అంటే ఏ పీస్ ఆఫ్ ల్యాండ్ ఆర్ గార్డెన్ ఇన్ విచ్ ట్రీస్ ఆర్ గ్రోన్. అంటే చెట్లు పెంచుతాం కదా, దాన్ని ఆర్చర్డ్ అని అంటారు. విచ్ ట్రీస్, ఫ్రూట్ ట్రీస్ ఆర్ గ్రోన్, పండ్ల తోట, ఫ్రూట్స్ పెంచుతాం కదా, అది ఆర్చర్డ్ అంటారు. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ పోర్టబుల్, ఫిట్ టు డ్రింక్ అంటే తాగడానికి ఉపయోగపడతాయి అని. ఈ వాటర్ తాగడానికి ఉపయోగపడతాయి అనేదానికి పోర్టబుల్ అంటారు. త్రాగడానికి యోగ్యమైనవి. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 6 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ అకంప్లైస్, ఏ పర్సన్ హూ హెల్ప్స్ అనదర్ టు కమిట్ ఏ క్రైమ్ ఆర్ టు డూ సంథింగ్ మోరలీ రాంగ్ ఆర్ ఏ పార్ట్నర్ ఇన్ క్రైమ్. అంటే ఏదన్నా క్రైమ్ చేయటానికి వేరే వాళ్ళకి హెల్ప్ చేస్తారు కదా, వాళ్ళైనా లేకపోతే క్రైమ్ పార్ట్నర్స్ ఉంటారు కదా, క్రైమ్ చేయటానికి తనతో పాటు తోడు ఉండేవాళ్ళు కానీ హెల్ప్ చేసేవాళ్ళు కానీ ఎవరినైనా అకంప్లీస్ అంటారు. అంటే తోడు దొంగ లేదా భాగస్వామి, క్రైమ్లో భాగస్వామి అకంప్లీస్ అంటారు. క్రైమ్లో తనతో పాటు ఉండే వాళ్ళని అకంప్లీస్ అంటారు. టు కమిట్ ఏ క్రైమ్ ఆర్ టు డూ సంథింగ్ రాంగ్ ఆర్ ఏ పార్ట్నర్ ఇన్ క్రైమ్. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్. 8 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ అగ్నాస్టిక్, వన్ హూ ఈజ్ నాట్ ష్యూర్ అబౌట్ గాడ్స్ ఎగ్జిస్టెన్స్. అంటే దేవుడు లేడని నమ్మే వ్యక్తి. దేవుడు లేడని నమ్మే
నమ్మే వ్యక్తి. ఇది సినానిమ్ యాంటోనిమ్గా కూడా అడిగారు, 2 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ ఎమ్నీషియా అంటే ఏ పార్షియల్ ఆర్ టోటల్ లాస్ ఆఫ్ మెమరీ. మెమరీ కొంచెం కానీ పూర్తిగా కానీ పోయిన వాళ్ళకి ఎమ్నీషియా ఉంది అని అంటారు, అంటే మతిమరుపు. మతిమరుపు ఎమ్నీషియా అంటే. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 6 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ అనర్చీ, ఏ సిచ్యువేషన్ ఇన్ ఏ కంట్రీ an ఆర్గనైజేషన్ in which there is no government order or control. ఏ దేశంలో, ఏ కంట్రీలో లేదా ఏ ఆర్గనైజేషన్లో అయితే ఒక కంట్రోల్ అనేది లేకుండా పోతుందో, గవర్నమెంట్ ఆర్డర్ ఆర్ కంట్రోల్, దాన్ని ఎనర్జీ అంటారు. అంటే ఇప్పుడు పాలన లేకుండా ఉంటుంది కదా ఆ దేశం అని, లేదా ఒక ఆర్గనైజేషన్ అనుకో, దాన్ని నడిపేవాడు లేకుండా ఎలా పడితే ఎలా కంట్రోల్ లేకుండా ఆర్గనైజేషన్ రన్ అవుతూ ఉంటుంది, దాన్ని ఎనర్జీ అంటారు. ఇది స్పెల్లింగ్ ఇంపార్టెంట్, ఎనర్జీ అనేది 8 టైమ్స్ అడిగారు. నెక్స్ట్ వన్ కాస్మోపాలిటన్ అంటే ఏ పర్సన్ హూ రిగార్డ్స్ ద హోల్ వరల్డ్ as his country or one who is citizen not of a country but of the world. అంటే అతను ఒక దేశానికి అలా సంబంధించిన వాడు కాకుండా ఒక ప్రపంచానికి సంబంధించిన వాడు, అలా ఫీల్ అవుతుంటాడు అతను, ప్రపంచమంతా నాదే అన్నట్టు. పర్టికులర్గా ఒక దేశానికి సంబంధించిన వాడైతే కాదు అతను. అతను తెలుగులో ఏమంటారంటే ప్రపంచ పౌరుడు. ప్రపంచ పౌరుడు, కాస్మోపాలిటన్. స్పెల్లింగ్ ఇంపార్టెంట్, 7 టైమ్స్ అడిగారు ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ ఎమిగ్రెంట్. ఎమిగ్రెంట్ అంటే ఏ పర్సన్ హూ లీవ్స్ హిస్ కంట్రీ టు లివ్ ఇన్ అనదర్. అంటే వేరే దగ్గర నివసించడానికి తన సొంత దేశాన్ని వదిలిపెట్టేసి వెళ్తారు కదా, వాళ్ళని ఎమిగ్రెంట్ అంటారు. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళే వాళ్ళని కూడా ఎమిగ్రెంట్ అంటారు, అంటే వలస వెళ్తారు కదా వాళ్ళని. వలస పోయిన. ఇది 9 టైమ్స్ అడిగారు. నెక్స్ట్ వన్ ఎఫర్మల్ అంటే లాస్టింగ్ ఫర్ ఏ వెరీ లాంగ్ టైం. అంటే పర్మనెంట్గా ఉండేది, దాన్ని ఎఫర్మల్ అంటారు. అశాశ్వతమైన. ఇది సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్స్లో కూడా అడుగున్నారు. 6 టైమ్స్ ఎస్ఎస్సిలో అడిగారు. నెక్స్ట్ వన్ ఎగ్జోనరేట్. ఎగ్జోనరేట్ అంటే టు ఫ్రీ సంబడి ఫ్రమ్ ఆల్ బ్లేమ్. అంటే ఇప్పుడు ఏదైనా తప్పు చేసిన వాళ్ళ మీద నిందేస్తారు కదా, దాని నుంచి ఆ నింద అతని మీద తొలగించడం, తను ఏ తప్పు చేయలేదని నిరూపించడాన్ని ఎగ్జోనరేట్ అంటారు. అంటే నిర్దోషి, నిందలన్నిటి నుంచి అతన్ని, తన మీద పడ్డ నిందలన్నీ తీసేయటాన్ని ఎగ్జోనరేట్ అంటారు. స్పెల్లింగ్ ఇంపార్టెంట్, సినానిమ్ యాంటోనిమ్ క్వశ్చన్స్లో అడుగున్నారు 7 టైమ్స్ ఎస్ఎస్సిలో. నెక్స్ట్ వన్ గల్లిబుల్, వన్ హూ ఈజ్ ఈజీలీ డిసీవ్డ్.
ఎవరైతే ఈజీగా మోసం చేయగలరో వాళ్ళని గల్లిబుల్ అంటారు. డిసీవ్ అంటే మోసం చేయటం, మోసపూరితమైన. ఈరోజు కూడా 20 వర్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రీవియస్ వీడియోస్ 40 కంప్లీట్ చేస్తే ఈ వీడియోలో ఇంకో 20, టోటల్ 60 వర్డ్స్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కంప్లీట్ అయ్యాయి. జాగ్రత్తగా రోజు రివిజన్ చేయండి. నెక్స్ట్ ఇంకా వీడియోస్ పెడతాను. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. ఇంకా ఏ వీడియోస్ కావాలో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.